గైస్ అందరికీ నమస్తే. ఆబ్జెక్ట్ డిటెక్షన్ ఇన్ ఎన్ ఇమేజ్, దీనికోసం మనకు కావాల్సిన అల్గారిథమ్స్ అండ్ డిపెండెన్సీస్ వాట్ వీ నీడ్ టు ఇన్స్టాల్ ఇన్ అవర్ importing resources. Starting, we will begin by importing the necessary libraries into Python. We will use OpenCV to load images. OpenCV మనం యూజ్ చేస్తాం దేనికోసం అంటే ఇమేజెస్ని లోడ్ చేయడానికి. అండ్ matplotlib. ఈ utils modules will be provided to help a function, help a modified version of darknet, a deep learning framework developed by the creators of YOLO to work with PyTorch and pre-trained weights from the Coco dataset. ఇక్కడ మనం కోకో డేటాసెట్ తీసుకున్నాం బికాజ్ అది ప్రీ-ట్రైన్డ్ వెయిట్స్ ఉంటాయి అన్నమాట ఈ కోకో డేటాసెట్లో. ఓకే, వీ వోంట్ బి డూయింగ్ ఎనీ ట్రైనింగ్, జస్ట్ డిటెక్షన్. డీటెయిల్స్ ఆన్ ద డార్క్నెట్ కెన్ బి ఫౌండ్. ఇక్కడ నేను ఇంకో యూఆర్ఎల్ ఇచ్చాను, దీన్ని బేస్ చేసుకుంటే ఇక్కడ ఏంటంటే ఓపెన్సీ ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. CV2 అనేది ఇదేంటంటే OpenCV అనమాట. ఇంపోర్ట్ matplotlib pyplot as PLT. మీరు ఏదైనా పెంచుకోవచ్చు, యాజ్ అని స్పెసిఫైడ్ బీ నేమ్స్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, PTR PLT. ఫ్రమ్ యూటిల్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. యూటిల్స్ ఫ్రమ్ డార్క్నెట్ ఇంపోర్ట్ డార్క్నెట్. ఓకే, ఇక్కడతో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే సెట్టింగ్ అప్ ద న్యూరల్ నెట్వర్క్స్. వీ విల్ బి వర్కింగ్ విత్ YOLO v3, ద మోస్ట్ రీసెంట్ వర్షన్ ఆఫ్ YOLO ఆబ్జెక్ట్ డిటెక్షన్ మోడల్స్. YOLO v3.cfg. I am going to provide these entire code and what the documents you need to develop this model in my GitHub. I will give you my GitHub repo link in the description, so please check it out also if you have any doubts while I am doing this. Okay, that defines the neural network architecture is located in మనం ఫోల్డర్ నేమ్ ఇస్తాం అనమాట, /CFG అని చెప్పి మీ పాత్స్ అని మనం ఇచ్చుకోవచ్చు. ద ప్రీ ట్రైన్ వెయిట్స్ అనేవి ఏంటంటే ఇక్కడ YOLO v3 అని చెప్పి ప్రీ ట్రైన్ వెయిట్స్ అని ఇస్తాం. ఇక్కడ వెయిట్ ఫోల్డర్లో ఉంటుంది. ఓకే, కోకో నేమ్స్ అనే ఒక ఫోల్డర్ ఉంది, దాంట్లో నుంచి మీరు చూసుకోవచ్చు. ఆ డేటా ఫోల్డర్ ఉంది. అలా ఇమేజ్ కూడా తీసుకుంటాం అనమాట. ఇమేజ్ అని ఇమేజ్ ఫోల్డర్లో పెడుతున్నాను నేను ఇక్కడ మీకు ఈజీగా ఉండటానికి. ఫస్ట్ పాత్ని స్పెసిఫై చేస్తున్నాం మనం కాన్ఫిగరేషన్ కోసం. ఇక్కడ CFG ఫైల్ అని ఇచ్చాము. CFG ఫైల్ అనే వేరియబుల్కి మనం ఒక CFG ఒక ఫైల్స్ ఉన్నాయి కదా, సో అది మనం లొకేషన్ అనేది దానికి ఇస్తున్నాం అనమాట. సో ఆ వేరియబుల్లో ఈ లొకేషన్ ఈ ఫైల్స్ అనేవి డిఫైన్ అయి ఉండడానికి. వెయిట్స్ కూడా అంతే చేసాం, నేమ్ ఫైల్స్ కూడా కోకో డేటా సెట్ కూడా అంతే చేసాం. సో దాని తర్వాత ఏంటంటే m=2 అని చెప్పి డార్క్నెట్ అని ఇచ్చాం. డార్క్నెట్ చెప్పాను కదా, ఇది ఒక ఇట్స్ ఆల్సో డిపెండెన్సీ విచ్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ ద ఇన్ ఎన్ ఇమేజ్. ఓకే, సారీ. m.load మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే వెయిట్స్ అనేవి లోడ్ చేస్తున్నాం అనమాట. సో అందుకని చెప్పి లోడ్ వెయిట్స్ అని చెప్పి ఒక మెథడ్ వాడుతున్నాం. వెయిట్ ఫైల్స్ని లోడ్ చేసాం. సో ఇది అయిపోగానే జస్ట్ సెకండ్. ఓకే, నెక్స్ట్ టేకింగ్ ఏ లుక్ ఎట్ neural networks. The neural network has been set up. We can use it. Looks like we can print the network using ఇక్కడ మనం ఈ న్యూరల్ నెట్వర్క్స్ని ఎలా ప్రింట్ చేసుకోవచ్చు అంటే m.print network అని చెప్పి టైప్ ఇవ్వగానే వచ్చేస్తుంది అనమాట. ఇది ఎందుకంటే మనం యూజ్ చేసేది ఈ ప్రింటర్, మనం ఒక ఫిల్టర్స్ ఉంటాయి, లేయర్స్ ఉంటాయి కదా, ఇమేజ్లో ఉండే లేయర్స్ని ఎలా ఇన్పుట్స్ ఎలా ఇస్తుంది, అవుట్పుట్ ఎంత స్పెసిఫైడ్గా వస్తుంది అని చెప్పి చెక్ చేసుకోవడానికి ఇది మనం యూజ్ చేస్తాం అనమాట. మనకి నోటీస్ అవ్వడానికి అంతే. ఇక ఈ కమెంట్ కొట్టగానే మీకు ఫిల్టర్స్ లేయర్స్ ఎలా సైజెస్ ఏంటి, ఎలా ఇన్పుట్ ఇస్తున్నాం, ఎలా అవుట్పుట్ వస్తుంది, ఎంత సైజులో అవుట్పుట్ వస్తుంది అని చెప్పి అర్థమైపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి లోడింగ్ అండ్ రీసైజింగ్ అవర్ ఇమేజ్. మనం ఇమేజ్ని లోడ్ చేసాం కదా ఇందాక చూసినట్టయితే m.load ఇమేజ్ అని చెప్పించి వెయిట్ ఫైల్స్ ఇచ్చాము, లోడ్ వెయిట్స్ అని లోడ్ చేసాం. ఇది అయిపోయిన తర్వాత ఇమేజెస్ని ఎలా లోడ్ చేసుకోవాలి అండ్ మళ్ళీ ఇమేజెస్ని మనకు కావాల్సినట్టు ఎలా రీసైజ్ చేసుకోవాలి అని చెప్పిస్తాం అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇన్ ద కోడ్ యూజింగ్ CV2.OpenCVలో మనం ఇది ఒకటి ఉండేది అనమాట మనకి రీడ్ చేసుకోవడానికి. CV2.im read అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. ఫంక్షన్ లోడ్స్ ఇమేజ్ అండ్ BGR యాజ్ వి కన్వర్ట్స్ అవర్ ఇమేజ్ ఇంటూ RGB.
RGB మీన్స్ మీ అందరికీ తెలుసు కదా, కలర్ ఇమేజెస్లోకి మనకు కావాల్సిన కలర్లోకి ఆ ఒక బ్యాక్గ్రౌండ్స్ కానీ ఆ ఇమేజ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాం అనమాట. యాజ్ వీ కెన్ సీ ఇట్స్ ప్రీవియస్ సెల్ ఇన్పుట్ సైజ్ ఆఫ్ ద ఫస్ట్ లేయర్ ఆఫ్ నెట్వర్క్ 416x416x3 ఇన్పుట్ సైజ్ అనేది 416x416x3. సో ఇది మనకి ఎలా చేంజ్ అవుతుందంటే 416x416x32గా చేంజ్ అవుతుంది అనమాట మనకి. ఇదొకటి. ఇది రీసైజ్ చేసిన తర్వాత అంటే ఎన్హాన్సింగ్ అనుకోవచ్చు ఒక రకంగా, మనం ఇమేజ్ని ఎన్హాన్సింగ్ మీకు ఇక్కడ నేను ఈజీగా ఉండడానికి అండ్ ఆల్సో ఐడెంటిఫై చేసుకోవడానికి ఏ స్టెప్ దేనికి అని చెప్పి మీకు నేను కామెంట్స్ కూడా ఇచ్చాను ప్రతి ఒక్క లైన్కి, కోడ్ ఆఫ్ లైన్స్కి. సో మీరు రీసైజ్డ్ ఇమేజ్ ఎలా చేసుకోవాలో చూసాను కదా. cv2.resize అని మనం ఒక ఫంక్షన్ ఉంటుంది అనమాట, అది యూజ్ చేస్తే రీసైజ్. pt.subplot ఇది మనం ఈ సబ్ప్లాట్ టైటిల్ ఎంషో సబ్ప్లాట్ టైటిల్ అనేవి అన్నీ దేని నుంచి బేస్ చేసుకుని ఉండే అంటే PLT అని చెప్పి మనం స్టార్టింగ్ అవుట్ చేసాం కదా మ్యాట్ప్లాట్లిబ్, దాన్ని బేస్ చేసుకుని వస్తున్నాయి అనమాట ఆ ఒక లైబ్రరీ నుంచి. సో మీరు కింద చూసినట్టయితే మనకు కావాల్సిన ఇమేజ్ అనేది మనకి రెండర్ అవుతుంది. ఇమేజ్ అనేది ఒకటి తీసుకున్నాను అనమాట, జిరాఫీ. సో ఈ జిరాఫీలో జీబ్రా అనేది కూడా ఉంది, మీరు చూసినట్టయితే ఇదిగోండి. ఏంటంటే ఇక్కడ ట్రెషోల్డ్ అని ఉంటుంది అనమాట, ట్రెష్ అని. ఈ ట్రెష్ అనేది యాజ్ వీ లెర్న్డ్ యోలో యాజ్ అ నాన్ మ్యాక్సిమల్ సపరేషన్ అనమాట, NMS టు కీప్ the best bounding box. The first step is NMS remove all the predicted bounding boxes and predict probability. 0.6 ఇచ్చాను బికాజ్ ఆ రేంజ్ అనేది ఉంటుంది అనమాట మనకి ఇమేజెస్లో, ఇంత రేంజ్ అని అది డిటెక్ట్ చేసుకుంటుంది అనమాట ఇంత రేంజ్లో, అందుకని చెప్పి అలా ఇచ్చాను. AOU threshold అని ఉంటుంది, సేమ్ అది కూడా మీకు కావాల్సినట్టు ఇచ్చుకోవచ్చు అనమాట. అది కూడా 0.5, 0.6, 0.2 అలా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్ డిటెక్షన్ అనేది వన్స్ ద ఇమేజ్ హ్యాస్ బీన్ లోడెడ్ ద రీసైజ్డ్ అండ్ threshold అండ్ యూ కెన్ యూజ్ యోలో అల్గోరిథమ్స్ టు డిటెక్ట్ ద ఆబ్జెక్ట్ ఇన్ ఇమేజ్. ఎప్పుడైతే లోడ్ చేస్తామో దాని తర్వాత యోలో అల్గోరిథమ్స్ యూజ్ చేసుకుని ఆబ్జెక్ట్ని డిటెక్ట్ చేయడానికి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఏం వాడతాం అంటే డిటెక్ట్ ఆబ్జెక్ట్ అనే ఒక ఫంక్షన్ వాడతాం, యూటిల్ మాడ్యూల్లో ఉంటుంది అనమాట. యూటిల్ మాడ్యూల్ నుంచి తీసుకుని వాడతాం. దిస్ ఫంక్షన్ టేక్స్ అ మాడ్యూల్ M రిటర్న్డ్ బై డార్క్నెట్ నుంచి రిటర్న్ చేసుకుంటుంది అనమాట. ఈ thresholds అనేవి ఏం చేస్తాయంటే బౌండింగ్ బాక్సెస్ ఉంటాయి కదా మీకు, ఇంత సైజెస్ ఉండాలని చెప్పి ఆ బౌండింగ్ బాక్సెస్ అనేది ఆబ్జెక్ట్ ఫైండ్ చేస్తాను అనమాట. మీకు లాస్ట్లో వచ్చేటప్పుడు లాస్ట్లో ఇమేజ్ మీకు అర్థమైపోతుంది, చూస్తారు కదా. సో దట్స్ ఆల్. ఇక్కడ మీరు బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, దీన్ని చదువుకుని వెళ్ళిపోవచ్చు. మీరు అన్నీ చెప్పాలంటే కొంచెం కష్టమవుతుంది కదా. మీరు చూసుకోండి, ఇమేజ్ని కన్వర్ట్ చేసేసిన తర్వాత మనం ఏం చేసామంటే సేమ్ మనం thresholds ఇచ్చేసాం కదా, బాక్సెస్ ఇచ్చేసిన తర్వాత డిటెక్ట్ ఆబ్జెక్ట్ అని ఇచ్చాం చూసారా. రీసైజ్డ్ ఇమేజ్ IOU threshold మనకు కావాల్సిన thresholds అన్ని ఇచ్చాము. thresholds ఏంటంటే ఆ బాక్సెస్ ఉంటాయి కదా, ఈ బాక్సెస్లో ఇంత సైజ్ అని ఉంటుంది అనమాట, ఈ బాక్స్లో ఇంత అని వస్తుంది, ఏ ఆబ్జెక్ట్ ఉంది ఈ బాక్స్లో అని చెప్పి ఇమేజ్ అనేది డిటెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఒక స్పెసిఫైడ్ లెంత్ అనమాట, అది ఒక స్పెసిఫైడ్ లెంత్ ఇస్తాం. మనకు కావాల్సిన బాక్సెస్ని ఇప్పుడు ఆబ్జెక్ట్ని ప్రింట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఆబ్జెక్ట్ అనొచ్చు, లేకపోతే ప్రింట్ అని పెట్టుకోండి, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసిన తర్వాత బాక్సెస్ క్లాస్ నేమ్ ఇచ్చేసుకోండి, అయిపోతుంది. మీరు ఇచ్చిన ఇమేజ్లో ఏమేమి ఉన్నాయి అని చెప్పి మీకు వస్తుంది అనమాట ఆ ఇమేజ్ని. ప్లాట్ బాక్సెస్ అని చెప్పి ఒరిజినల్ ఇమేజ్, బాక్స్, క్లాస్ నేమ్ ఇచ్చామంట. ఎందుకంటే అది బౌండింగ్ బాక్సెస్ అండ్ కరస్పాండింగ్ ఆబ్జెక్ట్స్ లేబుల్స్, వాటి యొక్క లేబుల్స్ అంటే వాటి యొక్క నేమ్స్ అనేవి ఏమున్నాయి, వాటి యొక్క నేమ్స్ డిటెక్ట్ చేస్తాను అనమాట, ఆబ్జెక్ట్ నేమ్స్ అనేది. ఓకే, నేను ఇప్పుడు రెండర్ చేసిన చూసుకోండి, రెండర్ చేస్తున్నాను. ఇమేజ్ అనేది కొంచెం టైం పడుతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూసుకోండి 5.2 seconds పట్టింది డిటెక్ట్ చేయడానికి. 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఇమేజ్లో. కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చేసరికి 99%, 99% 2 అనమాట. ఒకటి జీబ్రా అండ్ ఒకటి జిరాఫ్. ఇవ్వండి కింద బౌండింగ్ బాక్సెస్ అంటే అవి అనమాట. మీకు ఇక్కడ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ లైన్స్ వచ్చినాయి కదా, అవి బౌండింగ్ బాక్సెస్ అనమాట. పైన లేబుల్స్ ఉన్నాయి కదా, అవి వాటి నేమ్స్ అనమాట, ఆబ్జెక్ట్ నేమ్స్, వాటిని లేబుల్స్ అంటాం అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్ వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. ఇంతే గైస్, స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.